మైసమ్మ పోచమ్మ దేవతామూర్తులకు ఘనంగా బోనాల పండగ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల ద్వారకా కౌంటిన్య మైసమ్మ పోచమ్మ దేవతామూర్తులకు ఘనంగా బోనాలు తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో అత్యున్నత వైభవంగా గత సంవత్సరం మైసమ్మ పోచమ్మ దేవాలయం నిర్మించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ మైసమ్మ పోచమ్మ దేవతామూర్తులకు ఘనంగా బోనాలు తీయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మాజీ కౌన్సిలర్ కృష్ణమోహన్, ఆలయ కమిటీ అధ్యక్షులు చిట్టి పాండురంగారావు, ఉపాధ్యక్షులు సత్యగౌడ్ సాయిలు, ప్రధాన కార్యదర్శి సిద్దిరెడ్డి, కోశాధికారి రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మమతా గౌడ్, సహాయ కార్యదర్శి రవి, సలహాదారులు అంజయ్య, శ్రీనివాస్, రవి, నాగార్జున గౌడ్, మహిళలు, భక్తులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బోనాల పండుగలో భాగంగా పశ్చిమ హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రజలందరూ కలిసి ఈరోజు అత్యంత వైభవోపేతంగా బోనాల కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మైసమ్మ పోచమ్మ ఆలయం మరి గతంలో మైసమ్మ దేవాలయం ఉన్నప్పటికీ కూడా గత సంవత్సరం మైసమ్మ దేవాలయాన్ని మరియు పోచమ్మ దేవాలయాన్ని మరి ఘనంగా నిర్మాణం చేయించినటువంటి చీటి పాండురంగారావు గారు పెద్దలు వారి యొక్క ఆధ్వర్యంలో ఆలయం అభివృద్ధి మరింత వేగం పుంజుకుంది. మరి దానికి తోడు దాతలందరూ ఎందరో మేము సైతం అంటూ వారి వంతుగా మరి విరాళాలు సమర్పించి ఆలయ అభివృద్ధిలో విశేషమైనటువంటి భాగస్వామ్యులు అయినారు. మరి దాంట్లో భాగంగా నిట్టు కృష్ణమోహన్ రావు గారు వారి తల్లిగారి పేరు మీద రేకుల షెడ్డు నిర్మాణం కూడా చేయించడం జరిగింది. వార్డు కౌన్సిలర్ గారు, 8th వార్డు కౌన్సిలర్ గారు మరి కృష్ణమోహన్ రావు గారు షెడ్డు నిర్మాణం దాదాపు 2 లక్షలతో కూడినటువంటి షెడ్డు నిర్మాణం పూర్తి చేయించడం జరిగింది. మరి ఇలా ఆలయ నిర్మాణం చేయించినటువంటి మా పెద్దలు ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి చీటి పాండురంగారావు గారికి, అలాగే వార్డు కౌన్సిలర్ రేకుల షెడ్డు నిర్మాణం చేయించినటువంటి నెట్టు కృష్ణమోహన్ రావు గారికి, గతంలో మరి ఇక్కడ విఘ్నేశ్వర టెంపుల్ వినాయక టెంపుల్లో అత్యంత అద్భుతమైనటువంటి అభివృద్ధి వినాయక టెంపుల్ను అభివృద్ధి పథంలో నడిపించినటువంటి మంచిరవి గారికి, అలాగే రమేష్ గుప్తా గారికి, అలాగే సిద్ధారెడ్డి గారికి, ఆలయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సిద్ధారెడ్డి గారికి, ఆలయ అర్చకులైనటువంటి సందీప్ పాండే గారికి, అలాగే కమిటీ సభ్యులైనటువంటి రాజరెడ్డి గారు, అలాగే కమిటీ ప్రధాన సలహాదారులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళందరికీ కూడా ఆలయ కమిటీ వారికి మరియు బోనాలు తీసినటువంటి భక్తులందరికీ కూడా 8వ వార్డు ప్రజలందరికీ, ముఖ్యంగా పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.